వర్కింగ్ ప్రెసిడెంట్ అశ్రఫ్ గారు, కవిత గారు, డిప్యూటీ స్పీకర్ గారు, సభ నాయకులు సురేష్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉద్యమకారులు, పెద్ద ఎత్తున కలిసి వచ్చిన ఉద్యమకారులు, వరంగల్ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలందరికీ స్వాగతం చెప్తూ ఇప్పుడు కేసీఆర్ గారిని మాట్లాడవచ్చుగా అందరు గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం చెప్పవచ్చుగా. స్వర్గాధిపతి గణేష్ ఇది శ్రీరామచంద్రుడు లంక మీద యుద్ధం చేసి రావణ సంహారం చేసి అయోధ్యకు తిరిగి రావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు రామరావు సోదరుడు లక్ష్మణ్ సహా ఆయన వెంట ఉన్న చాలా మంది పెద్దలు లంక చాలా సువర్ణమైన ఉంది, అద్భుతంగా ఉంది, మనకి అయోధ్యకు ఎందుకు ఇక్కడి నుంచే పరిపాలన చేద్దామని అంటారు. కానీ శ్రీరామచంద్రరావు ఒప్పుకోలేదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే కన్న తల్లిని జన్మభూమిని మించినటువంటి స్వర్గం ఏది కూడా ఉండదు, కాబట్టి మనం అయోధ్యకే తరలిపోవాలని చెప్పి వాళ్ళందరినీ తీసుకొని అయోధ్యకు రావడం జరిగింది. అదే స్ఫూర్తితోని చాలా గందరగోళ స్థితిలో ఉన్నటువంటి, దిక్కు తోలని స్థితిలో ఉన్నటువంటి, ఆత్మహత్యలకు ఆలవాలమైనటువంటి, వలసలకు నిలయమైనటువంటి ఒక ఘోరమైన ఆపదలో వలసవాదుల విషకవిలో చిక్కి